శాలిని అమ్మ ఆమె చిన్నప్పుడే తనను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తండ్రి తన ఆలనా పాలన చూసుకునేవాడు. శాలిని పెద్దదైంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఆమెకు మంచి మంచి ఇళ్ల నుంచి సంబంధాలు వస్తున్నాయి. ఇక తన పెళ్లి ఒకచోట ఫిక్స్ అయింది. పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఆమెను భయపెడుతున్నారు. అత్త ఎప్పుడు అమ్మ కాదు, ఇక ఆమె చెప్పినట్టే చేస్తూ ఉండు, అప్పుడే ఆమె తిట్లు ఎటకరాలు తప్పించుకోవచ్చు, అర్థమైందా? అలా ఒకరోజు శాలిని స్నేహితురాలు పూర్వి ఆమెను కలవడానికి వచ్చింది. ఇప్పుడు నా స్నేహితురాలు కూడా పెళ్లి కూతురు అవుతుంది. కానీ ఇది విను, ఈ అత్త ఉంటుందే చాలా కఠినంగా ఉంటుంది, ప్రతి క్షణం నెత్తికెక్కి కూర్చుంటుంది. లేదు, నా అత్త చాలా మంచిది, నన్ను తన కూతురులో చూసుకుంటానని చెప్పింది. అరే, అత్తలందరూ ముందు అలాగే ఉంటారు, తర్వాతే మారతారు. కానీ జాగ్రత్త, కోడల్ని పని మనిషిని చేసి పడేస్తారు. అందరి మాటలు విని ఆమె పూర్తిగా బెదిరిపోయింది. అలా కాలం గడిచింది. కొద్ది రోజుల తర్వాత శాలిని రఘుని పెళ్లి చేసుకుని మెహతా కుటుంబంలోకి వచ్చింది. అక్కడ ఆమె అత్త తనని అమ్మలా చూసుకోవడం మొదలుపెట్టింది. నైనా, ఈ రోజు మీ వదిన ఈ ఇంట్లో మొదటి వంట చేస్తుంది కాబట్టి తనతో పాటు వంటగదిలో తనకు సాయంగా నిలబడు. ఒకవేళ తనకి ఏదైనా వస్తువు అవసరమైతే అందివ్వు, సరేనా? సరేమా. కాసేపటి తర్వాత శాలిని భయపడుతూనే అందరికీ వంట వడ్డిస్తుంది. అందరికీ ఆమె చేతి వంట చాలా నచ్చుతుంది. వా కోడలా, నువ్వెంత రుచికరంగా వంట చేసావు, నువ్వు ఈ అమ్మకు కూడా ఇంత బాగా వండటం నేర్పిస్తావా? నిజంగా చాలా బాగుంది. ఆ అమ్మ, నువ్వు కూడా మాతో పాటు కూర్చొని టిఫిన్ చేయి. ఇక్కడ మేము కోడల్ని కూతురుగా అనుకుంటాం. ఇక ఈ ఇంటి కూతురు ఎలా ఉంటుందో నువ్వు అలాగే ఉండు, సరేనా? రా కూర్చో. భోజనం తర్వాత, నైనా, మీ వదిన అందరి కోసం టిఫిన్ చేసింది కదా, ఆమె అలసిపోయి ఉంటుంది, అందుకని తనొక్కటే గిన్నెలవి తోమలేదు, కాబట్టి నువ్వు తనకు సాయం చేయి. కానీ మా, నేను కాలేజ్కి వెళ్ళాలి ఇప్పుడు, నేను సాయంత్రం వచ్చి వదినకు సాయం చేస్తాను. థ్యాంక్ గాడ్, నేను అమ్మాయినైతే కాలేదు, లేకుంటే ఆమె నాతో కూడా ఇంటి పని చేపించేది. పని నువ్వు చేయాలి. నీకు సెలవు దొరికినప్పుడు నువ్వు వెళ్ళి రేషన్ తీసుకురావాలి. అలాగే నా కోడల్ని అలా బయట సరదాగా తిప్పుకొని రావాలి. అరే, కొత్తగా పెళ్ళయింది మీ ఇద్దరికి, ఒకరితో ఒకరు కాస్త టైం గడిపితేనే కదా ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు, అప్పుడే సాఫీగా ముందుకెళ్లగలరు. వామా, నువ్వు కోడలు రాగానే ఆమె ప్రేమ వల్ల చిక్కుకుపోయావు. నా కోడలు అంత మంచిది మరి. అలా ఒకరోజు, అరే నైనా, నువ్వు మూవీ చూడటానికి వెళ్తుంటే మీ వదిన్ని కూడా తీసుకెళ్ళు, పాప రోజంతా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. వెళ్ళు కోడలా, నువ్వు నైన్తో పాటు అలా వెళ్ళిరా. అలాగే ఈ చీర గీరలో వెళ్ళకు, అదేంటి మాల్ కదా, అందరూ వెస్ట్రన్ డ్రెస్, టాప్స్, జీన్స్ లాంటివి వేసుకొస్తారు, నువ్వు అవే వేసుకో. నైనా, వెళ్ళి నీ వదినికి ఏదైనా నీ మంచి డ్రెస్ ఒకటి ఇవ్వు. శాలిని తన ఆడపడుచుతో వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని మాల్ కు వెళ్తుంది. అక్కడ తన స్నేహితురాలు పూర్వి కలుస్తుంది. శాలిని, నువ్వెంత మారిపోయావు, ఈ బట్టలు ఎంత ఉన్నాయి, కానీ ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు ఇక్కడికి వస్తే మీ అత్తయ్య ఊరుకుందా? నేనేమి అనలేదా, తిట్లేదా? అరే లేదు, ఇదంతా అత్తయ్య చెప్పింది వేసుకోమని. ఏంటి, నాకు అనిపించింది నువ్వు ఒక అనాథని, మీ అత్తయ్య ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉందని. లేదు, నా అత్తయ్య ఆడపడుచు ఇద్దరు చాలా మంచి వాళ్ళు. అరే, ఇదంతా మొదట్లోనే ఉంటుంది, కొద్ది రోజులైతే అంతా మారుతుంది. సరే నేను వెళ్తాను, లేదంటే నా అత్త అందరి ముందు నన్ను నానా మాట్లాంటది, అసలు ఆకలి పోతల్లా నన్ను చూస్తుంది, అమాంత నన్ను మింగేస్తుంది కూడా. పూర్వి వెళ్లిపోతుంది. అలా రోజంతా గడుస్తుంది. మూవీ చూసిన తర్వాత సాయంత్రానికి వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారు. ఆ తర్వాత, అత్తయ్య, నాకు ఒక అరగంట టైం ఇవ్వండి, నాకు తల బాగా నొప్పిగా ఉంది, నేను టాబ్లెట్ వేసుకుని కొంచెం విశ్రాంతి తీసుకుని వచ్చి వంట చేస్తాను. అరే, దాని గురించి బాధపడకమ్మా, నేను అందరి కోసం వంట చేశాను, ఇక నీకు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి రా, నేను తలకు మాలిష్ చేస్తాను, నీకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అరే లేదత్తయ్య, అవసరం లేదు. అమ్మ చెబితే కాదంటావా? రేపు నా ఆరోగ్యం బాగోలేకుంటే నువ్వు నన్ను చూసుకోవా ఏంటి? చెప్పమ్మా. అలా అనకండి అత్తయ్య, మీరెప్పుడు చల్లగా ఉండాలి. ఒకరోజు శాలిని పుట్టినరోజు వస్తుంది. ఆ విషయం ఆమె అత్తకు తెలియడంతో ఆమె తన కొడుకు చెప్పి ఒక పెద్ద పార్టీని తన కోడల కోసం ఏర్పాటు చేస్తుంది. చుట్టాలందరినీ పిలుస్తుంది. అలాగే శాలిని తండ్రిని కూడా పిలుస్తుంది. ఇక త్వరగా ఈ డ్రెస్ వేసుకొని కిందికి రా, ఇది ఆ అమ్మకు నచ్చింది, ఆమె నాతో ఇది కొనిపించింది. నిజంగా అత్తయ్య చాలా మంచిది. కొద్దిసేపటి తర్వాత శాలిని కిందకొస్తుంది. అక్కడ చాలా మంది జనాలు, పెద్ద కేక్ ఉంటాయి. అది చూసి శాలిని చాలా సంతోషిస్తుంది. అప్పుడే ఆమె దృష్టి తన తండ్రి వైపు మరలుతుంది. ఆమె త్వరగా వెళ్లి అతన్ని హత్తుకుంటుంది. ఎలా ఉన్నావమ్మా? అత్తారింటికొచ్చి నీ తండ్రిని మర్చిపోయావే, కానీ అమ్మలా ప్రేమించే అత్త ఎక్కడుంటే అక్కడ ఇలా జరగడం సాధ్యమే. నా కూతుర్ని ఇలా అత్తారింట్లో ఆనందంగా చూసి ఒక తండ్రి పడే సంతోషాన్ని నేను వర్ణించలేకపోతున్నానమ్మా.
నిజంగా సరిగ్గా చెప్పారు మీరు నాన్న. అమ్మ లేని కూతురుకు అమ్మలాంటి అత్తయ్య దొరికింది. ఇలాంటి అత్త నాకు దొరికినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూడమ్మా, నువ్వు నా కూతురివే. నేను నీకు జన్మ ఇవ్వకున్నా నేను నీకు అమ్మలాంటి దాన్నే. నీకు జన్మదిన శుభాకాంక్షలమ్మా. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అత్తారింట్లో ఇప్పుడు తనకు అమ్మ దొరికింది. గజేందర్ కుటుంబం చాలా బేదది. అతనికి 10 ఏళ్ల 2 కవల పిల్లలు పూజ, గీత ఉన్నారు. అతని భార్య ఇంటి పనులవి చూసుకుంటూ ఉంటుంది. పాపం గజేందర్ కూలి పనులు అవి ఇవి చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తున్నాడు. ఒకరోజు గజేందర్ తన కవల పిల్లల్ని స్కూల్లో వదలటానికి వెళ్తూ ఉండగా, అరే గజేందర్, ఈ ఆడపిల్లలపై అంత ఖర్చు తగలిస్తున్నావు. దాని బదులు ఒక కొడుకును కను. రేపు ముసలితనంలో నీకు తోడుగా ఉంటాడు. మరి నీకు ఒక అబ్బాయి ఉన్నాడుగా, రేపు నేను చూస్తాను అతను నీ పేరు ఎంత వెలిగిస్తాడో. మరి మా జీవితాలు వెలిగించడానికి ఏదో ఒకటి తను ఖచ్చితంగా చేస్తాడు. కానీ నీకు 2 అమ్మాయిలే. వీళ్ళకి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి 2 అత్తారింటికి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళ వల్ల నీకేం ఒరుగుతుంది చెప్పు? ఏం మాట్లాడుతున్నావు మహేష్? ఎంత మంచి ప్రవచనం ఇస్తున్నావు. అంత గొప్ప విషయం. మరి వెళ్ళి ఇదంతా సమాజంలో చెప్పు. ఆ సమాజం అంతా నీ పాదాలపై పడతారు. మనం మన పిల్లల్ని మన లాభం కోసం పెంచుతామా? నీలాంటి దిగజారిన ఆలోచన ఉన్నవాడు మా ఊళ్ళో ఉన్నాడని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది. కాస్త నీ ఆలోచన విధానం మార్చుకొని బుద్ధి తెచ్చుకో. గజేందర్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నట్లు అనిపించడలే. ఏ బాగా మండుతుందా? నా కూతురు ముందే నా కూతుర్ల గురించి చెడుగా అన్నప్పుడు అదేం ఆలోచించలేదుగా నువ్వు? మరి కోపంతో గజేందర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పూజ, గీత, మీ ఇద్దరు ఎవరి మాటలను మనసుకు ఎక్కించుకోవద్దు. అవసరం లేదు. అర్థమైందా? నాన్న, మీరు టెన్షన్ అవ్వకండి. మేమెవరి మాటలు పట్టించుకోము. హా నాన్న, మాకు ఈ జనాల మాటలు వినపడు. మేమిద్దరం పూర్తిగా చెవిటి వాళ్ళం అవుతాం ఆ క్షణాన. గజేందర్ తన 2 కూతుళ్లను స్కూల్లో వదిలి పనిలోకి వెళ్తాడు. అతను రోజంతా కూలీ కష్టం చేసి సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తాడు. గజేందర్ తన 2 కూతుళ్లు కవ్వొత్తుల వెలుగులో చదువుకోవడం చూసి ఆనందిస్తాడు. ఆపై అంటాడు, పూజ, గీత, ఇంత రాత్రి వేళ కూడా మీరిద్దరు చదువుతున్నారా? మీ ఇద్దరి శ్రమ చూసి నాకు చాలా గర్వంగా ఉందమ్మా. మనం చాలా అదృష్టవంతులమండి. ఇలాంటి కూతుళ్లను కన్నాం. ఒక రోజు వీళ్ళు కుటుంబానికే కాదు ఈ ఊరికి గొప్ప పేరు తెస్తారు. ప్రెసిడెంట్ గారి ఇంటి ముందు ఇలా జనాలు గుమ్మిగూడారు. ఏంటో వెళ్ళి చూద్దాం ఒకసారి. ఊళ్ళో లైట్ వస్తే ప్రమాదం జరగచ్చు. ఇక్కడ ఎవరికి సరైన ఇల్లు లేవు, ఊరి గుడిసెలే. ఒకవేళ కరెంటు వైర్ నుంచి చిన్న రవ్వ అంటుకుంటే మొత్తం ఊరంతా తగలడిపోతుంది. మరి అర్థమవుతుందా? అందరూ అలాగే అనుకుని ఉంటే దేశంలో అసలు లైటే వచ్చేది కాదు కదా ప్రెసిడెంట్ గారు. మీకేమనిపిస్తుంది అంటే నేనే ప్రయత్నాలు చేయడం లేదనా? సర్కారు వాళ్ళు వినిపించుకోకపోతే నా తప్పేముంది? నేను ఊరు ప్రెసిడెంట్ ని, దేశానికి ప్రధాని కాదు. నా హుకుమేం నడవదు. అలా చెప్పి ప్రెసిడెంట్ ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఊళ్ళో జనాలంతా వాళ్ళలో వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు. అరే రాజు, అనవసరంగా నువ్వు ప్రెసిడెంట్ తో వాదిస్తున్నావు. గజేంద్ర అన్న, ఆ ప్రెసిడెంట్ వేరే వాళ్ళని ప్రెసిడెంట్ గా నిలబడినివ్వడు. అతనేమో ఊరికి లైట్ తీసుకురాడు. ఎలా? వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళతో మనం వాదించలేం. ఒకవేళ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా వెళ్లాలనుకుంటే వాళ్ళు ఊళ్ళో నుంచి మాయమైపోతారు. నీకు తెలుసు కదా. అనవసరంగా అతనితో వాదన పెంచుకోవద్దు. ఆ తర్వాత అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ ఊళ్ళో లైట్ కానీ ప్రగతి కానీ ఏమీ రాదు. కొంతమంది కూలి పనులు చేసుకుంటూ ఉంటారు, లేదా కొంతమంది పట్టణం వలసపోయి అక్కడే ఉండిపోతున్నారు. ఒకరోజు ప్రెసిడెంట్ ఊరి వాళ్ళందరినీ తన దగ్గరకు పిలిపిస్తాడు. చూడండి గ్రామ ప్రజల్లారా, నేను గత వారంగా ఊళ్ళో లేను. మీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్ళానో? మీరు మాకైతే చెప్పలేదు. మరి మాకు తెలియడానికి. నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ నేను రాష్ట్రపతి భవన్ ఎదుట 1 వారం పాటు నిరాహార దీక్ష చేశాను. వాళ్ళతో నేను మొండి పట్టు పట్టాను. మా ఊళ్ళో కరెంట్ వచ్చే వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేసి చచ్చిపోతాను అని. ఊరి వాళ్ళందరూ ప్రెసిడెంట్ మాటలకు సంతోషిస్తారు. కానీ గజేందర్ 2 కూతుళ్లు అతని మాటలకు నవ్వుతారు. మీ 2 పిల్లలు ఎందుకు నవ్వుతున్నారు గజేందర్? వాళ్ళని అదుపులో పెట్టుకో. సర్కారు వాళ్ళు నా మాట అయితే ఒప్పుకున్నారు, అందుకే నేను తిరిగి వచ్చాను. కానీ మీ అందరూ కాగితాలపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కరెంటు వల్ల ఇక్కడ ఏదైనా అనుకోని నష్టం జరిగితే అదంతా మళ్ళీ నా నెత్తికొస్తుంది. అందుకే అందరి అనుమతి ఆమోద పత్రంపై కావాలి నాకు.
ఊర్లో వాళ్ళు కరెంట్ వచ్చే ఆనందంలో త్వరగా కాగితాలపై వేలిముద్రలు వేస్తారు. చూసారా సేట్ గారు, ఈ బికారోళ్ళు రోజంతా నా ఇంటి ముందొచ్చి హంగామా చేసేవాళ్ళు. అదంతా ఇప్పుడు వాళ్ళే అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళందరి పొలాలు నా పేరు మీద రాసి ఇచ్చారు. కానీ కరెంట్ రాకుంటే అప్పుడు వాళ్ళకు అదంతా తెలిసి హంగం అవుతుందేమో. ఈసారి వీళ్ళందరి జుట్టు నా చేతుల్లో ఉంది. నన్నుకెవరు ఏం చేయలేరు. అలా రోజులు గడుస్తున్నాయి. పూజా గీత పెద్దవారయ్యారు. ఊళ్ళో అబ్బాయిలందరూ ఆవారగా తిరుగుతున్నారు. కానీ మన అమ్మాయిలు బాగా చదువుకుంటూ వేరొకరికి చదువులు నేర్పుతూ ఇంటి పనుల్లో ఖర్చుల్లో కూడా సహాయపడుతున్నారు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు మహిమ. నానా, కొద్ది సంవత్సరాలే, మీకు ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రెసిడెంట్ ఊరందరి వాళ్ళను మోసం చేస్తున్నాడు. 15 ఏళ్లు గడిచినా ఊళ్ళో ఇంకా లైట్ రాలేదు. పైగా అందరి భూమి ఆ ప్రెసిడెంట్ రాపించుకున్నాడు. పాపం ఊళ్ళో వాళ్ళందరూ సంవత్సరం అంతా తమ పొలంలో కష్టపడితే కేవలం తినడానికి 4 ధాన్యపు గింజలు వాళ్ళకి పడేస్తున్నాడు ఆ ప్రెసిడెంట్. మిగతావన్నీ అతన్ని దోచేసుకుంటున్నాడు. మన ఇల్లు భూమి కూడా ఆ ప్రెసిడెంట్ ఆక్రమించుకున్నాడు. మనం ఏమి చేయలేని పరిస్థితి. కానీ నానా, కేవలం 2 సంవత్సరాలు ఆగండి, అందరి భూమి వాళ్ళకి తిరిగి వచ్చేస్తుంది. ఈ ప్రెసిడెంట్ ని అడుక్కు తినేలా చేయకపోతే మేము ట్విన్ సిస్టర్సే కాదు. అరే పిల్లలారా, ఎలా జరిగితే అలా జరుగుతుంది. మీరు ఆవేశపడి తొందరపడొద్దు, నా మాట వినండి. నానా, మీరలా భయపడకండి. మేము ఏదో ఒకటి అలా చేసేయము. మాకంటూ ఒక ఆలోచన ఉంది. పూజా గీత యూపీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. నానా, ఎగ్జామ్ కి వెళ్ళాలి మేము. మీ ఇద్దరు రేయింబవళ్ళు చాలా కష్టపడి చదివారమ్మా. మీకు తోడుగా నేను టౌన్ కు వచ్చి ఎగ్జామ్ రాపిస్తాను, పదండి. గజేందర్ తన 2 పిల్లలను తీసుకుని టౌన్ కు వెళ్లాడు. ఆ 2 పరీక్ష రాశారు. తర్వాత కొద్ది నెలల్లోనే వచ్చిన రిజల్ట్స్ లో టాప్ గా నిలిచారు. 2 ఏళ్లలోపే ఆ 2 ట్విన్ సిస్టర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళిద్దరిది ఒకటే లక్ష్యం. ఊరి వాళ్ళందరి భూమి వారిది వాళ్లకు తిరిగి ఇప్పించడం. చట్ట ప్రకారంగా ఆ భూమి అంతా ప్రెసిడెంట్ పేరు మీద ఉంది కాబట్టి వాళ్ళు అధికారికంగా ఏమీ చేయలేరు. అందుకే వారిద్దరూ ఒక ప్లాన్ వేస్తారు. గీత, మన ఫ్రెండ్ రాకేష్ పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు. అతని తండ్రికి చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక రాకేష్ కూడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు. అదేదో మన ఊళ్ళోనే పెట్టిస్తే మన ఊళ్ళో వాళ్ళకి కాస్త ఉపాధి దొరుకుతుంది. అలా నాకు అనిపిస్తుంది. నువ్వేమంటావు? అలాగే, రాకేష్ ని పిలిపిద్దాం ఇక్కడికి. మరుసటి రోజు పూజా గీత రాకేష్ ను పిలుస్తారు. ప్రెసిడెంట్ గారు, ఇతను రాకేష్. మీరు ఒబరే బిల్డర్ పేరు విన్నారు కదా, అతని కొడుకే తను. అరివో, ఎంత మహద్భాగ్యం. మీరే స్వయంగా మా ఇంటికి వచ్చారు. ఇప్పుడే మీకోసం టీటీపీలు ఏర్పాట్లు చేపిస్తాను. సరేనా? ఇప్పుడు అవి మీ వద్దు ప్రెసిడెంట్ గారు. నిజానికి నేను ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను. మీ అనుమతి కావాలి దానికి. సరే, నా అనుమతి సిద్ధం, అడ్డమేం లేదు. పేపర్ పై సైన్ చేయండి. ప్రెసిడెంట్ అత్యాశతో పేపర్ లో ఏముందో చదవకుండానే వేలిముద్ర వేస్తాడు. తర్వాత రాకేష్ వెళ్లిపోతాడు. ఇక మరుసటి రోజు పూజా గీతలు మొత్తం పోలీస్ ఫోర్స్ తో ప్రెసిడెంట్ ఇంటికి వస్తారు. ఊరందరూ కూడా అక్కడే ఉంటారు. ప్రెసిడెంట్ గారు, మీరు ఇల్లు ఖాళీ చేయండి. మీ ఇల్లు, మీ మొత్తం భూమి మా నాన్న గజేందర్ పేరు మీద ఉన్నాయి. ఇవిగో చూడండి, మీరే ఒప్పుకొని వేలిముద్ర వేశారు. మోసం చేశారు కదా మీరందరూ నన్ను. మోసం చేశాం. ఇక నువ్వు వెళ్తావా లేక ఎత్తి విసిరి అవతల వేవా? ఇక ఊరి ప్రజలారా, ఈ రోజు నుంచి చదవకుండా ఏ కాగితాలపై సంతకం పెట్టద్దు ఎక్కడా కూడా. ఇక ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ ముష్టెత్తుకుంటూ రోడ్డు మీద పడ్డాడు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీ.